హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో తైవానీస్ హారర్ మూవీ అయిన ది రోప్ కర్స్ గురించి తెలుసుకుందాం. మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టోరీ 2008లో స్టార్ట్ అవుతుంది. మనకు ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు లీ ఇంకా షూ. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. ఒకరోజు ఎవరో ఒక అమ్మాయి తాడుతో ఉరి వేసుకొని చనిపోతుంది. అది ఎవరో మనకు చూపించరు, కానీ స్టోరీ 10 years తర్వాతకి వెళ్తుంది. 2018 ఎవరో ఒక పెళ్లి కూతురుగా రెడీ అయిన అమ్మాయి తనని ఎవరో బలవంతంగా ఉరి వేస్తున్నట్లు, నాకు ఇలా చేయడం ఇష్టం లేదు అని ఏడ్చుకుంటూ తనకు తానే ఉరి వేసుకుంటూ ఉంటుంది. తను బ్రతకాలని ఎంతో ట్రై చేస్తుంది, కానీ చివరికి ఉరి వేసుకొని చనిపోతుంది. అప్పుడే మనకు తైవానీస్లో ఒక నోట్ వస్తుంది. ఎవరన్నా తాడుతో ఉరి వేసుకొని చనిపోతే ఆ తాడుకి కర్స్ చుట్టుకుంటుందని, ఆ కర్స్ సమయం పెరిగే కొద్దీ పవర్ఫుల్గా మారిపోతుందని, ఆ రోప్ కర్స్ని అంతం చేయాలి అంటే ఒక రిచువల్ చేసి ఆ తాడుని నాశనం చేయాలి అని ఉంటుంది. ఏం చేయకుండా వదిలేస్తే ఆ కర్స్ అలానే పెరుగుతూ ఉంటుంది. సీన్ కట్ చేసి మనకు జియా ఇంకా గ్వాయ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ని చూపిస్తారు. గ్వాయ్ వాళ్ళ అంకుల్ ఒక షామాన్ మాస్టర్. ఇంతకుముందు పెళ్లి కూతురు ఊరు వేసుకుని చనిపోయిన తాడుని వాళ్ళు రోప్ కర్స్ రిచువల్ చేసి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. సో గ్వాయ్ వాళ్ళ అంకుల్ ఆ రిచువల్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేసేకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు రాకముందే గ్వాయ్ వాళ్ళ అంకుల్ షామాన్ ఆ రిచువల్ని స్టార్ట్ చేస్తాడు. ఈ రిచువల్లో ఏ చెట్టుకు అయితే ఊరి వేసుకున్నారో ఆ కొమ్మని ఇంకా అదే తాడుని ఒక సంచిలో కట్టుకొని ఆ రిచువల్ చేసి నీళ్ళల్లో పారేస్తారు. ఇంకోవైపు జియా ఇంకా గ్వాయ్ వాళ్ళ కెమెరాకి లైట్స్ ఇంకా బ్యాటరీస్ మర్చిపోయి ఉంటారు. అవి అర్జెంట్గా కావాలి అని వాళ్ళు జియా గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తారు. సో వాళ్ళు రిచువల్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు యూట్యూబ్లో ఈ రిచువల్ అంతా లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కట్ చేసుకొని వచ్చిన చెట్టు కొమ్మని ఆ తాడుని ఒక సంచిలో కట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ రిచువల్ చేస్తున్నప్పుడు ఊరి వాళ్ళందరూ భయపడి ఇండ్లలో దాక్కొని ఉంటారు. ఒకవేళ వాళ్ళు బయటికి వచ్చి చూస్తే ఆ కర్స్ వాళ్ళకి చుట్టుకుంటుందని భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఒక బండిలో పెట్టుకొని ఆ సంచి తీసుకొని వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక గుంత వల్ల ఆ సంచి కింద పడిపోతుంది. వాళ్ళు వెంటనే ఆ చెట్టు కొమ్మని మళ్ళీ సంచిలో వేసుకొని ఆ బండిలో పెట్టుకొని తీసుకొని వెళ్తారు. కానీ ఇక్కడే వాళ్ళు ఒక పొరపాటు చేస్తారు. ఆ సంచి కింద పడిపోయినప్పుడు అందులో నుంచి కొమ్మ ఇంకా తాడు కూడా కింద పడిపోయి ఉంటాయి. వాళ్ళు తాడుని మర్చిపోయి జస్ట్ కొమ్మని మాత్రమే సంచిలో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆ తాడు రోడ్డుపైనే పడి ఉంటుంది. ఎనీహౌ వాళ్ళు రిచువల్ చేసుకుంటూ దాన్ని సముద్రంలో పారేసేకి సముద్రం దగ్గరికి వెళ్తారు. అప్పుడే అక్కడికి జియా గర్ల్ ఫ్రెండ్ షూ వస్తుంది. తను కెమెరా కోసం లైట్ ఇంకా బ్యాటరీస్ తీసుకొని వచ్చి ఉంటుంది. జియా తనతో కాసేపట్లో నా పని అయిపోతుంది, కలిసి వెళ్ళిపోదామని చెప్తాడు. సో జియా కూడా అక్కడే ఉంటుంది. ఆ రిచువల్ మొత్తం కంప్లీట్ చేసి ఆ షామాన్ ఆ సంచిని నీళ్ళల్లో పారేస్తాడు. అప్పుడే ఇక్కడ జియా ఫ్రెండ్ గ్వాయ్ వచ్చి వాళ్ళు లైవ్ స్ట్రీమ్ కోసం ఒక యాంకర్ని పిలిచారని, తను లేట్గా ఇప్పుడు ఇక్కడికి వస్తుందని చెప్తాడు. కానీ జియా మాత్రం మా దగ్గర అంత బడ్జెట్ లేదని, అయినా పని మొత్తం అయిపోయింది, తనని రిటర్న్ పంపించేయని చెప్తాడు. ఇంకోవైపు షూకి ఆ నీళ్ళలో పారేసిన సంచి దగ్గర నుంచి ఎవరో తనని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పుడే తనకి ఏవో కొన్ని విజన్స్ కూడా వస్తాయి. సడన్గా అప్పుడే జియా అక్కడికి వచ్చి తనని పిలుస్తాడు. సో జియా కూడా మేల్కొని తనతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి వాళ్ళు వేరే ఊరు నుంచి రిచువల్ షూట్ చేసేకి ఇక్కడికి వచ్చి ఉంటారు. షూ వాళ్ళది ఇదే ఊరు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉండేవారు. సో షూ వాళ్ళకి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది. తను తన బాయ్ ఫ్రెండ్ జియాని పిలుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకోవైపు గ్వాయ్ ఆ యాంకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా తను ఆ రోడ్డు మీద పడిపోయిన తాడుపైన కాలు పెట్టి కింద పడిపోతాడు. తను కూడా ఆ తాడు ఇక్కడే ఉండిపోయిందని గమనిస్తాడు. కానీ అప్పుడే అక్కడికి యాంకర్ వచ్చేస్తుంది. తనకి హోటల్లో ఉంచేకి బడ్జెట్ లేదని జియా అరిచాడని తన అంకుల్ షామాన్కి ఒక కాటేజ్ ఉంటుంది. ఇక్కడ గ్వాయ్ ఆ యాంకర్ని అక్కడికి పిలుచుకొని వెళ్తాడు. సో యాంకర్కి ఆ రోజు అక్కడే అడ్జస్ట్ అవ్వమని చెప్పి గ్వాయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు షూ ఇంకా జియా ఇంటికి వెళ్ళి ఉంటారు. జియా తను లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు తనకి ఎన్ని వ్యూస్ వచ్చాయని చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆ యాంకర్ ఒంటరిగా కాటేజ్లో ఉంటుంది. తనకి వాష్రూమ్లో వెళ్ళినప్పుడు ఏవో సౌండ్స్ వినిపిస్తాయి, కానీ అవి తను పట్టించుకోకుండా బయటికి వచ్చేస్తుంది. ఇంకోవైపు తనకు కనిపించిన తాడు గురించి గ్వాయ్ వాళ్ళ అంకుల్కి చెప్పకుండా అది తీసుకొని వెళ్ళి తను నీళ్ళల్లో పారేస్తాడు. కాటేజ్లో యాంకర్ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి వాష్రూమ్ నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడే తను భయపడిపోయి ఆ కాటేజ్ నుంచి పారిపోదామని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఎవరో తన కాళ్ళు పట్టుకొని లాక్కొని లోపలికి వెళ్ళిపోతారు. అలాగే తనకి బలవంతంగా ఒక తాడుతో అక్కడ ఉరి వేసి చంపేస్తారు. అప్పుడే తన పక్కనే మనం ఏదో ఒక ఆత్మ నిలబడి ఉన్నట్లు చూస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ షామాన్ ఆ కాటేజ్ దగ్గరికి వచ్చి
ఆ డెడ్ బాడీని చూస్తాడు. వెంటనే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. సో అప్పుడే ఈ విషయం జియాకి కూడా తెలిసి ఆ కాటేజ్ దగ్గరికి వస్తాడు. గాయ్ కూడా తన అంకుల్తో పాటు అదే కాటేజ్ దగ్గర ఉంటాడు. జియా అసలు ఏం జరిగిందని గాయ్తో అడుగుతాడు. దానికి గాయ్, రాత్రి నువ్వు బడ్జెట్ లేదని చెప్పినందుకు తను రాత్రి స్టే చేసేకి నేను మా అంకుల్ కాటేజ్ దగ్గరికి పిలుచుకొని వచ్చానని, కానీ మార్నింగ్ అయ్యేసరికి తను ఊరి వేసుకొని చనిపోయింది అని చెప్తాడు. ఇక్కడ జియా రాత్రి మనం లైవ్ స్ట్రీమ్ చేసిన దానికి చాలా వ్యూస్ వచ్చాయని, ఈరోజు ఈ క్రైమ్ సీన్ని కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడదామని చెప్తాడు. కానీ అలా చేసేకి పోలీసులు అడ్డగా ఉంటారు. సో వాళ్ళు అక్కడికి రాత్రి రావాలని డిసైడ్ అవుతారు. సో రాత్రి వరకు వెయిట్ చేసి జియా ఇంకా గాయ్ ఆ కాటేజ్ దగ్గరికి వస్తారు. ఎలాగో వల్ల అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ సీన్ మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక్కడ జియాకి చనిపోయిన యాంకర్ ఫోటో ఒకటి దొరుకుతుంది. ఇంకోవైపు అదే కాటేజ్లో వాష్రూమ్కి వెళ్ళిన గాయ్కి పైన సీలింగ్ నుంచి కొన్ని వెంట్రుకలు కనిపిస్తాయి. అలాగే వాటి నుంచి రక్తం కూడా పడుతూ ఉంటుంది. అది చూసి భయపడిపోయి తను గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకి బయట సెక్యూరిటీగా ఉన్న పోలీసులకి లోపల ఎవరో ఉన్నారు అని తెలిసిపోతుంది. దాంతో జియా ఇంకా గాయ్ అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఇంకోవైపు షూకి బేస్మెంట్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. తను అది చూసేకి బేస్మెంట్కి వెళ్తుంది. అక్కడ తనకి తన స్కూల్ ఫ్రెండ్ అయిన లీ డేరీ కనిపిస్తుంది. తను అది చూసి తన ఫ్రెండ్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. మనం స్టార్టింగ్లో చూసిన ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళే, లీ ఇంకా షూ. అప్పుడే ఇంటికి వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోస్ తీసుకొని జియా ఇంకా గాయ్ వస్తారు. తనకి క్రైమ్ సీన్లో దొరికిన ఫోటోని ఇక్కడ జియా షూకి చూపిస్తాడు. షూ ఆ ఫోటో చూస్తూనే షాక్ అవుతుంది. ఆ ఫోటోలో ఉన్న ముగ్గురు అమ్మాయిలు తన క్లాస్మేట్సే అని చెప్తుంది. ఆ ముగ్గురు స్కూల్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ లీని వాళ్ళు చాలా బుల్లీ చేసేవారు. దానివల్ల లీ సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్తుంది. అప్పుడే మనకు ఇక్కడ మూవీ స్టార్టింగ్లో ఊరి వేసుకొని చనిపోయింది షూ ఫ్రెండ్ లీ అని తెలుస్తుంది. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ వల్లే తను సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. మనం స్టార్టింగ్లో చూసిన పెళ్లి కూతురు కూడా ఆ ఫోటోలో ఉంటుంది. తను కూడా చనిపోయింది. ఇప్పుడు యాంకర్ కూడా చనిపోయింది. ఇంకా చివరిగా మిగిలిన మూడో అమ్మాయి పేరు కిమ్. తను బ్రతికే ఉంటుంది. కిమ్ ఎక్కడుందో తెలుసుకొని అసలు లీకి ఏం జరిగిందో తెలుసుకుందామని ఇక్కడ జియా షూతో కిమ్ గురించి అడుగుతాడు. కానీ ఇక్కడ కిమ్ తనని అరిచి, నా ఫ్రెండ్స్ చనిపోతూ ఉంటే నీకు యూట్యూబ్ వీడియోస్ ఎలా చేయాలని అనిపిస్తుంది అని అరిచి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. నిజానికి తను చనిపోక ముందు వీళ్ళిద్దరి మధ్య ఏదో విషయం పైన చిన్న గొడవ జరిగి ఉంటుంది. ఆ ఫోటోలో ఉన్న ముగ్గురు లీని టార్చర్ చేస్తూ ఉంటే షూ చూసుకొని కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అది గుర్తు తెచ్చుకొని తను ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి పనుకున్నప్పుడు షూకి ఎవరో పొసెస్ చేసినట్లు తను మొత్తం విచిత్రంగా అరుస్తూ తన బాడీ మొత్తం విచిత్రంగా తిప్పేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియా వచ్చి తను వెంటనే గాయ్తో హాస్పిటల్కి వెళ్దామని చెప్తాడు. కానీ గాయ్ మాత్రం తనని చూసి ఇది హాస్పిటల్కి వెళ్తే తగ్గదని మా అంకుల్ షామాన్ దగ్గరికి వెళ్దామని చెప్తాడు. వాళ్ళు వెంటనే షూని వాళ్ళ అంకుల్ షామాన్ మాస్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ షామాన్ ఏదో రిచువల్ చేసి ఇక్కడ షూకి నయం చేస్తాడు. వాళ్ళు ఆ షామాన్తో అసలు షూకి ఏమైందని, ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయిందా అని అడుగుతారు. దానికి ఆ షామాన్ టెంపరీగా ఇప్పటికీ నయం అయిందని, కానీ ఈ కర్స్ గురించి పూర్తిగా తెలుసుకొని మీరు అంతం చేయకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కర్స్ తగ్గదు అని చెప్తాడు. అది తెలుసుకునేకి జియా ఆ ఫోటోలో ఉన్న కిమ్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు షూ తన ఫ్రెండ్ లీకి సంబంధించిన ఫొటోస్ ఇంకా వస్తువులన్నీ ఒక బ్రిడ్జ్ కింద కాల్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే కిమ్ ఆ షామాన్ దగ్గరికి వచ్చి ఏదో మంత్రించి తీసుకొని వెళ్తూ ఉంటుంది. దీన్ని గాయ్ చూసుకుంటాడు. తను మెల్లిగా కిమ్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి తన ఇంటిని కనిపెట్టి ఈ విషయాన్ని జియాకి కాల్ చేసి చెప్తాడు. కిమ్ వాళ్ళమ్మని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. కిమ్ వాళ్ళమ్మ లేవలేదు, అలానే ఎవరితోనో మాట్లాడలేదు కూడా. జియా కిమ్ గురించి తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళి ఈ కర్స్ గురించి అడుగుదామని తను షూ దగ్గరికి వెళ్తాడు. కానీ షూ మాత్రం బ్యాగ్స్ అన్నీ సర్దేసి మనమిద్దరం ఈ ఊరు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది. జియా తనతో నీ ఫ్రెండ్స్ ఇప్పటికే ఇద్దరు చనిపోయారని, ఇంకో అమ్మాయి కూడా చావు బ్రతుకుల్లో ఉందని, నీకేమన్నా అవుతుందేమో అని భయం వేస్తుందని, ఈ విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్తాడు. చివరికి షూ కూడా దానికి ఒప్పుకొని ఇద్దరూ కలిసి కిమ్ ఇంటికి బయలుదేరుతారు. కిమ్ తన ఇంట్లో తన పని చేసుకుంటూ ఉంటుంది. వెనక నుంచి ఎవరో తనకి పిలిచినట్లు సౌండ్స్ వస్తాయి. తను మెల్లిగా లేచి అక్కడికి వెళ్తూ ఉంటుంది. సడన్గా అప్పుడే వాళ్ళమ్మ తనపైన అటాక్ చేస్తుంది. నార్మల్గా అయితే కిమ్ వాళ్ళమ్మ లేవలేదు, కానీ ఆత్మ వాళ్ళమ్మని పొసెస్ చేసి
తనపైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కిమ్ని వాళ్ళమ్మ చోక్ చేస్తున్నప్పుడు ఎలాగో అలా తప్పించుకునేకి తను ఒక వస్తువు తీసుకొని వాళ్ళమ్మ తలపైన కొడుతుంది. దాంతో ఇక్కడ వాళ్ళమ్మ చనిపోతుంది. అప్పుడే తన సౌండ్స్ విని బయట నుంచి డోర్ పగలగొట్టుకొని షూ ఇంకా జియా లోపలికి వస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి కిమ్ వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. కిమ్ అసలు మాట్లాడే పొజిషన్లో ఉండదు. వాళ్ళు వెంటనే అంబులెన్స్కి ఇంకా పోలీసులకి కాల్ చేస్తారు. సో కిమ్ అసలు మాట్లాడే పొజిషన్లో లేదని చెప్పి షూ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. పోలీసులు కూడా కిమ్ని అదే ఇంట్లో పెట్టి తనకి కాపలాగా ఒక పోలీస్ ఆఫీసర్ని అక్కడే పెట్టి వెళ్తారు. ఇంకోవైపు జియా, గాయ్, షూ కలిసి షామాన్ మాస్టర్ అయిన గాయ్ వాళ్ళ అంకుల్ని లీ చనిపోయిన ప్లేస్కి పిలుచుకొని వెళ్తారు. లీ ఊరి వేసుకున్న తాడుని ఆ స్కూల్ సీలింగ్కి అలానే వదిలేసి ఉంటారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కర్స్ ఇంకా పవర్ఫుల్గా మారిపోయిందని, దీనికోసం ఖచ్చితంగా కర్స్ రోప్ రిచువల్ని చేయాల్సిందే అని ఆ షామాన్ చెప్తాడు. తను ఆ రోజు రాత్రికి ఆ రిచువల్ చేయాలని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న కిమ్కి మళ్ళీ ఎవరో పిలుస్తున్నట్లు సౌండ్స్ వస్తాయి. తను అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తుంది, కానీ ఆ ఆత్మ తనని పట్టుకొని బలవంతంగా ఇక్కడ ఉరి వేసి చంపేస్తుంది. తనకి కాపలాగా ఉన్న పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చి చూసే సమయానికి ఇక్కడ కిమ్ చనిపోయి ఉంటుంది. ఆ రిచువల్కి మొత్తం రెడీ చేసి పిలిచేంత వరకు షూ ఇంకా జియా ఇంటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ షూ తన ఫ్రెండ్ లీ నేర్పిన పాటని పాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ జియా, నీ ఫ్రెండ్ గురించి నాకు ఎందుకు ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడే ఇక్కడ వాళ్ళ ఇంట్లో పవర్ కట్ అవుతుంది. ఫ్యూజ్ని చెక్ చేసేకి ఇక్కడ జియా బేస్మెంట్లోకి వెళ్తాడు. బేస్మెంట్లో తను ఫ్యూజ్ చెక్ చేస్తున్నప్పుడు ఎవరో తన పక్క నుంచి నడుచుకొని వెళ్ళినట్లు అనిపిస్తుంది. తను అది చూసి అటువైపే నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడే అక్కడ తనకి ఒక డైరీ కనిపిస్తుంది. తను ఆ డైరీ చదివినప్పుడే తనకు స్టోరీ మొత్తం తెలుస్తుంది. షూ ఇంకా లీ మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. లీ వాళ్ళ స్కూల్కి వచ్చిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఇష్టపడుతూ ఉంటుంది. తను ప్రామ్ నైట్కి డ్యాన్స్ పార్ట్నర్గా ఆ ప్రొఫెసర్ని పిలిచేకి ఒక వీడియో రికార్డ్ చేస్తుంది. ఆ క్యాసెట్ని ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇవ్వమని చెప్పి తను తన ఫ్రెండ్ షూకి ఇస్తుంది. షూ ఆ క్యాసెట్ తీసుకొని వెళ్ళి ఆ ప్రొఫెసర్కి ఇచ్చేకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తను కింద పడిపోతుంది. తనకి హెల్ప్ చేసేకి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పుడే అక్కడికి వస్తాడు. అతను ఎవరో కాదు, మనం ఇప్పటి వరకు చూసిన షూ బాయ్ ఫ్రెండ్ జియా. ఇక్కడ షూ కూడా జియాని చూసి ఇష్టపడుతుంది. లీ ఇచ్చిన క్యాసెట్ తనకి ఇవ్వకుండా తను దాచేస్తుంది. తను మళ్ళీ తిరిగి లీ దగ్గరికి వెళ్ళి, నేను ప్రొఫెసర్కి ఆ క్యాసెట్ ఇచ్చానని, కానీ నీకోసం తను ఒక లెటర్ ఇచ్చాడని ఒక ఫేక్ లెటర్ని ఇస్తుంది. ఆ ఫేక్ లెటర్లో ఆ ప్రొఫెసర్కి ఆల్రెడీ వేరే వాళ్ళంటే ఇష్టం ఉన్నట్లు రాసి ఉంటుంది. సో ఎలాగో అలా ఈ లెటర్ వాళ్ళ క్లాస్లో ఉన్న కిమ్ చేతికి దొరుకుతుంది. అది పెట్టుకొని కిమ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఎప్పుడూ లీని బుల్లీ చేస్తూ ఉంటారు. ప్రామ్ రోజు రాత్రి తనకి ఎవరు డ్యాన్స్ పార్ట్నర్ దొరకకూడదని కిమ్ ఇంకా తన ఫ్రెండ్స్ లీ ఫేస్ పైన ఘాట్లు కూడా పెడతారు. తనని వాళ్ళందరూ కలిసి చాలా ఘోరంగా టార్చర్ చేస్తూ ఉంటారు. అయినా సరే తను ఆ గాయాలతోనే పార్టీ దగ్గరికి వెళ్తుంది. తను దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ షూ తను ఇష్టపడిన ప్రొఫెసర్ జియాతో ఆ పార్టీలోకి వెళ్తుంది. అది చూసి తన ఫ్రెండే తనని మోసం చేసిందని తను చాలా బాధపడుతుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయి స్కూల్లో సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. ఇదంతా చదువుతూనే అప్పుడే తనకి పక్క నుంచి ఏవో సౌండ్స్ వస్తాయి. జియా అక్కడికి వెళ్ళి చూస్తాడు. అప్పటికే షూని లీ పూర్తిగా పొసెస్ చేసేసి ఉంటుంది. తను పూర్తిగా లీగా మారిపోతూ ఉంటుంది. ఇది చూసి వెంటనే జియా షూని పట్టుకొని షామాన్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. రిచువల్లో ఆ షామాన్ జియాని, గాయ్ని ఇంకా షూని ఒక సర్కిల్లో నిలబెట్టి రిచువల్ పూర్తి అయ్యేంత వరకు మీరు ఆ సర్కిల్ నుంచి బయటికి రావద్దు అని చెప్తాడు. తను రిచువల్ని స్టార్ట్ చేస్తాడు. తను రిచువల్లో షూ దగ్గరికి వెళ్ళి తన బాడీలో ఉన్న లీ ఆత్మకి అసలు నీకేం కావాలి అని అడుగుతాడు. లీ గట్టిగా ఏడుస్తుంది. ఇక్కడ లీ ఏడుస్తున్నప్పుడు తన కళ్ళలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ పవర్ కట్ అయ్యి షూని లీ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. జియా కూడా షూని వెతుక్కుంటూ ఆ సర్కిల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ ఆత్మ షామాన్ వెనక్కి వచ్చేసి తనని చంపేసేకి ట్రై చేస్తుంది. అప్పుడే ఆ షామాన్ తాడుని గాయ్ దగ్గరికి విసిరి ఈ తాడుని కాల్చేయమని చెప్తాడు. గాయ్ ఆ తాడు తీసుకుంటూనే తనపైన కూడా ఆత్మ అటాక్ చేసి తనని స్పృహ తప్పేలా చేస్తుంది. సో చివరికి లీ ఆత్మ షూ దగ్గరికి వెళ్ళి తన గొంతు పట్టుకొని చంపేసేకి ట్రై చేస్తుంది. అప్పుడే ఆ తాడు ఇక్కడ జియాకి దొరుకుతుంది. ఆ షామాన్ కూడా ఆ తాడుని వెంటనే కాల్చేయమని చెప్తాడు. లీ షూని పట్టుకొని గొంతు పిసికి చంపేస్తూ ఉంటుంది. లీ షూని పట్టుకొని చంపేస్తున్నప్పుడు లీకి తను షూతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తుకు వస్తాయి.
లీకి ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండరు. షూని ఎప్పుడూ లీతో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ షూ కూడా నేను చేసిన మోసానికి నీకు ఎప్పుడు సారీ చెప్పలేదని ఇప్పుడు సారీ చెప్తున్నా అని చెప్పి తనని క్షమించమని అడుగుతుంది. ఇద్దరికి వాళ్ళు గడిపిన క్షణాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు జియా ఆ తాడుని కాల్చేస్తాడు. దాంతో లీ ఆత్మ కూడా ఇక్కడ కాలిపోతూ ఉంటుంది. చివరిగా ఆ ఆత్మ అంతమయ్యాక కిమ్ చనిపోయిన తాడుని రోప్ కర్స్ రిచువల్ చేసి ఆ తాడుని కూడా సముద్రంలో పారేస్తారు. షూ హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని బయటికి వస్తుంది. జియా తన ఇంటికి పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. కార్లో నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోమని తను షూతో చెప్తాడు. కానీ షూ మాత్రం నేను ఇప్పటికే చాలా రెస్ట్ తీసుకున్నా అని విండో వైపు చూస్తూ ఉంటుంది. విండోలో రిఫ్లెక్షన్లో మనకు షూ ఫేస్ కాకుండా లీ ఫేస్ కనిపిస్తుంది. అంటే లీ ఇంకా షూ బాడీలోనే ఉందని మనకు తెలుస్తుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. మూవీ ఓవరాల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే కిమ్ ఫ్రెండ్స్ ఇంకా షూ చేసిన తప్పు వల్ల లీ సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. షూకి లీ ఆత్మ గురించి తెలుస్తూనే తను వెళ్ళి లీ వస్తువులన్నీ కాల్ చేస్తుంది. కానీ ఒక డైరీ మాత్రం మర్చిపోయి ఉంటుంది. ఆ డైరీని జియా చదివి నిజం మొత్తం తెలుసుకుంటాడు. సో రిచువల్ మొత్తం అయ్యాక మళ్ళీ లీ ఎలా తిరిగి వచ్చింది అని దాని గురించి మాట్లాడుకుంటే, ఒకటి ఫస్ట్ టైం వాళ్ళు రిచువల్ చేసినప్పుడు తాడు కింద పడిపోయింది. ఆ తాడుని గ్వాయ్ వాళ్ళ అంకుల్ షామాన్కి ఇవ్వకుండా తనే వెళ్ళి నీళ్ళలో పారేస్తాడు. దాంతో ఆ రిచువల్ కంప్లీట్ అవ్వక ఆ కర్స్ అంతమయ్యి ఉండదు. దాంతో ఆ ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి ఉండొచ్చు. లేకపోతే రెండో రీజన్ ఏంటంటే ఆ షామాన్ మనం రిచువల్ చేయకుండా ఆ తాడుని కాల్చేస్తే మనం ఆ కర్స్ నుంచి టెంపరీగా తప్పించుకోవచ్చని, కానీ ఆ ఆత్మ మళ్ళీ తిరిగి రావచ్చని చెప్తాడు. మేబీ ఆ రిచువల్ చేసేటప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేకి ఆ తాడుని వాళ్ళు కాల్చేశారు. ఆ రిచువల్ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఆ ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.